మీకు విషయం చదివి వినిపిస్తానండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మా గ్రామం బలపనూరు హరిజనవాడ కాలనీ సింహాద్రిపురం మండలం కడప జిల్లా మా వార్డులో ఉన్న ఎంపీపీ పాఠశాలలో గతంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యా సౌకర్యం అందుబాటులో ఉండేది. అయితే ఈ విద్యా సంవత్సరం నుండి 1వ తరగతి మరియు 2వ తరగతులు మాత్రమే పరిమితం చేస్తున్నామని తెలియజేయబడింది. 3వ, 4వ, 5వ తరగతుల వారు విద్యార్థులు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలకు పంపిస్తా ఉన్నారు. ఆ పాఠశాలకు వెళ్ళాలంటే రాష్ట్ర ప్రధాన రహదారిని దాటవలసి ఉంటుంది. ఇది చిన్నపిల్లల భద్రతకు ప్రమాదకరం. ఈ మార్పు వల్ల మా పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మా హరిజనవాడలోని మునుపటి విధంగా 5వ తరగతి వరకు విద్యా సౌకర్యం కొనసాగించవలసిందిగా మీ దయతో తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము. ఇది నేటి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. ఈ మెసేజ్ ఎక్కడిదో కాదండి, మన నారా లోకేష్ గారు రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ ఫేస్బుక్ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కింద బలపనూరుకు చెందిన పార్థసారథి అనే అతను ఆ ఫేస్బుక్లో కామెంట్ పెట్టినాడు. మన బాబు గారు ప్రైవేటు వాళ్ళకు సంపద సృష్టి మీద పెట్టిన ధ్యాస పిల్లల భవిష్యత్తు మీద లేదు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువే. ఇది చాలామంది చెప్పుంటారు, కానీ ఆచరణలో చేసి చూపించిన ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అధికారంలోకి రాగానే ముందు రోడ్లు కాదు, భవనాలు కాదు, ముందు స్కూలు బెల్ మోగాల అని నిర్ణయించుకున్నాడు. ఆయన వచ్చిన 2 ఏళ్ళు కరోనా, దేశమే కుదేలైపోయింది. మిగతా 3 ఏళ్లలో 38,000 ప్రభుత్వ కళాశాలలు 12,000 కోట్లు ఖర్చు పెట్టి వాటి దిశనే మార్చేసినాడు. మరి నాడు నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ స్కూల్లో మంచినీళ్లు, టాయిలెట్లు, కరెంటు, ఫ్యాన్లు, ఫర్నిచరు, గ్రీన్ బోర్డులు, స్మార్ట్ టీవీలు, పిల్లలకి పైజు కాంటెంట్ ట్యాబ్స్, ఇలాగా ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వారికి ధీటుగా సిబిఎస్ఈ, ఐబీ సిలబస్తో పాటు కళ్ళకు గట్టినట్టు చూపించినాడు. విద్యా రంగం పైన ఆయన పెట్టిన ఖర్చు మొత్తం 72,000 కోట్లు. ఇది ఖర్చుగా ఆయన ఎప్పుడు అనుకోలేదు. మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు అని భావించినాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి. ఆయన ప్రభుత్వ పాఠశాలలకి, పేద పిల్లలకి పెట్టిన ఖర్చు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎంతో, మరి 3 సంవత్సరాల్లో లేకపోతే 5 సంవత్సరాల్లో జగన్ గారు పెట్టిన ఖర్చు ఎంతో తీద్దామా లెక్కలో. ఇదే వ్యత్యాసం చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి. ఒకరు CEO టైప్ పాలన చేస్తే ఇంకొకరు చరిత్ర రాస్తాడు. ఆ చరిత్ర పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.